అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 23rd June ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. The temperature recorded over 5 consecutive days in a town where 28 degrees centigrade, 30 degree, 32 degree, 31 degree and 29 degree centigrade. What was the average temperature during these 5 days? సో ఒక టౌన్లో ఈచ్ డే టెంపరేచర్ని రికార్డ్ చేస్తే సో మనకి ఈచ్ డే ప్రతి డే ఒకరోజు 28, ఒకరోజు 30 అలా 5 days టెంపరేచర్ని రికార్డ్ చేశారు. సో ఓవరాల్గా ఈ 5 days యావరేజ్ టెంపరేచర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 28 + 32 అంటే ఎంత? 60. 31 + 29 అంటే 60. 60 + 60 120 + 30 అంటే 150 డివైడెడ్ బై 5 days కాబట్టి డివైడెడ్ బై 5. సో 5 1s 5 3s 30 అనేది యావరేజ్ వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 22% of a number is equal to 4/9 of another number, what is the ratio of the first number to the second number? So ఫస్ట్ ఇచ్చింది 22% ఆఫ్ ఏ నంబర్. సో ఫస్ట్ నంబర్ ఎక్స్, సెకండ్ నంబర్ వై తీసుకుందాం. 4/9 ఆఫ్ వై, ఎక్స్ బై వై రేషియో కావాలి. ఎక్స్ బై వై రేషియో అనేది ఎంత? సో 4/9 ఇంటూ 100 డివైడెడ్ బై 22. సో 2 1s 2 1s 2 2s is 4. 2 into 100 అంటే 200 డివైడెడ్ బై 99. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. Next, if a square plus b square is 179 and a into b is 14, find a minus b divided by a plus b. So first a minus b divided by a plus b కావాలి. ఇక్కడ మనకి a square plus b square a into b ఉంది. సో a minus b whole square అంటే ఏంది? a square plus b square minus 2ab నా. సిమిలర్గా a plus b whole square అంటే a square plus b square plus 2ab. ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి మనము టోటల్కి రూట్ అప్లై చేసేస్తే ఫస్ట్ a square plus b square అంటే 179 మైనస్ ఆఫ్ 2 times of 49, 2 times of 14 that is equal to 28. 179 plus 28 స్క్వేర్ రూట్లో ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో 179 మైనస్ 28 అంటే 151. 179 ప్లస్ 28 అంటే 207. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 151 డివైడెడ్ బై 207. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the mean of data is 56 and its median is 76. The mode of the data is, ఎంపెరికల్ ఫార్ములాని యూస్ చేస్తే ఫార్ములా వచ్చేసి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్. సో ఇక్కడ మీడియన్ వచ్చేసి 76, 3 times ఆఫ్ 76 మైనస్ 2 times ఆఫ్ 56. నౌ 3 6 18, 3 7s 21 plus 1 అంటే 22. 56 into 2 అంటే, సో 50 into 2 100, 6 into 2 12, దట్ ఈస్ 112. Now minus చేస్తే 116. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఆశిష్, లలిత అండ్ ప్రణవ్ started a business in partnership investing in the ratio 21:9:20 respectively. At the end of the year, they earned a profit of 84,700 rupees, which is 28% of the total investment. How much did Lalita invest? సో ఇక్కడ ఆశిష్, లలిత అండ్ ప్రణవ్ ఒక బిజినెస్లో 21:9:20 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తే టోటల్ ప్రాఫిట్ 84,700 రూపీస్ వచ్చింది. ఈ ప్రాఫిట్ అనేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లో 28% అయితే లలిత ఎంత ఇన్వెస్ట్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్లో 28% వాల్యూ అనేది 84,700 అయితే ఫస్ట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 14 into 2 is 28, 14 6 84, 14 5 is 70. నెక్స్ట్ 2 1s, 2 3s 6, 2 25 50. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడి నుంచి మనకి 3025 డివైడెడ్ బై 100 ఈ సైడ్ వస్తే ఇంటూ 100. నౌ ప్రణవ్ వచ్చేసి 21 units, లలిత వచ్చేసి 9, ఆశిష్ వచ్చేసి 21 units, లలిత 9
అండ్ ప్రణవ్ 20 యూనిట్స్ అయితే టోటల్ యాడ్ చేస్తుంటే ఇక్కడ మనకి ఎన్ని యూనిట్స్ వస్తుంది 21 ప్లస్ 9 30 ప్లస్ 20 అంటే 50. సో ఈ 50 యూనిట్స్ ఇంత అమౌంట్ని రిప్రజెంట్ చేస్తుంటే లలిత 9 యూనిట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ జీరో క్యాన్సిల్, 5 వన్స్ 5 6 30, 5 5s 25, ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే సో 5 9s 45, 6 9s 54. So 54,450. Option D is our answer. Next. 5 times the present age of Vaishnavi is 18 years more than 7 times the present age of Suraj. And 8 times the present age of Suraj is 17 years less than 5 times the present age of Vaishnavi. What is the sum of the present ages of Vaishnavi and Suraj? So first question lo emannaru, present 5 times the present age of Vaishnavi ante 5 times of V is 7 times of S ki, Suraj ki 7 times of Suraj kanna 18 years extra untundi ame age. Next, and 8 times the present age of next emannaru, and 8 times the present age of Suraj is less than 5 times the present age of Vaishnavi. So Vaishnavi 5 times age కన్నా సూరజ్ 8 times ఏజ్ అనేది 17 years లెస్ అని చెప్పి అన్నారు. నవ్వు చూడండి, ఈ ఈక్వేషన్ ఈ సైడ్ ఇలా రాస్తే 5v మైనస్ ఆఫ్ 8s ఈజ్ ఈక్వల్ టు 17 ప్లస్ సైన్ చేంజ్ చేసేస్తే ప్లస్ 5v మైనస్ 5v క్యాన్సిల్, 7 మైనస్ 7 ప్లస్ 8 అంటే ప్లస్ ఎస్ ఈక్వల్ టు 18 మైనస్ 17 అంటే 1. సో సూరజ్ ఏజ్ 1 యూనిట్ వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5v ఈక్వల్ టు 17 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 25. సో v ఈజ్ ఈక్వల్ టు 25/5 అంటే 5. వైష్ణవి ఏజ్ 5, సూరజ్ ఏజ్ 1 యూనిట్. మనకు కావాల్సింది వీళ్ళు ఇద్దరు ఏజ్ చేసి సమ్ అనేది ఎంత, 5 + 1 అంటే 6. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో సమ్ టైమ్స్ మనకి ఇక్కడ 6 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత అని అడుగుతారు, అప్పుడు వీళ్ళిద్దరికి 6ని అలా యాడ్ చేయాలి. బట్ ఇక్కడ మనం ప్రెజెంట్ ఏజెస్ అడిగారు కాబట్టి రెండింటిని యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్. If √2 cosecant A is equal to 2 cosecant A, find the value of tan A into secant A. So first ఇక్కడ square root of 2 cosecant A ని మనము 1/sin A అని చెప్పి రాయొచ్చు కదా. సో డివైడెడ్ బై sin A ఈక్వల్ టు 2 times of secant A ని మనము 1/cos A అని చెప్పి రాసుకోవచ్చు. నౌ tan A ఇంటూ secant A కావాలి. ఫస్ట్ sin బై కాస్ చేస్తే tan వస్తుంది. సో sin ఈ సైడ్కి తీసుకొని వెళ్ళిపోతుంటే √2/2 ఈజ్ ఈక్వల్ టు sin A బై cos A. ఈ రెండు మనము √2తో మల్టిప్లై చేసినప్పుడు సో మల్టిప్లై అండ్ డివైడ్ బై √2, రూట్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఈ 2తో క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి tan A వాల్యూ 1/√2 వచ్చింది. ఓకే, tan A ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా డ్రా చేసుకున్నప్పుడు tan అంటే ఏంది, sin బై కాస్. సో ఇక్కడ 1 ఉంటే ఇక్కడ √2 ఉంటుంది. హైపోటెన్యూస్ ఏమవుతుంది, √2² అంటే 2నే, 2 + 1 అంటే 3. సో √3 వస్తుంది. మనకి secant A కావాలి అని అంటే సో secant A ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై బేస్ దట్ ఈజ్ √3/√2. ఇప్పుడు tan A ఇంటూ secant A, సో tan A ఇంటూ secant A ఈక్వల్ టు 1/√2 ఇంటూ √3/√2. సో ఈ √2 ఇంటూ √2 అంటే 2నే కదా, √3/2 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, pipe A can fill a tank in 8 hours. Another pipe can empty the filled tank in 16 hours. If both the pipes are opened simultaneously, then the time in which the tank will be 3/4 filled is. So pipe A వచ్చేసి 8 hours ఫిల్ చేస్తుంటే ఇంకో పైప్ వచ్చేసి ఎంటీ చేసే పైపు 16 hours ఎంటీ చేస్తుంది. రెండు పైప్స్ ఆన్లో ఉన్నప్పుడు 3/4 ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. పైప్ ఏ ఫిల్ చేసే పైప్ 8 hours టైం, పైప్ బి ఎంటీ చేసేది 16 hours ఎంటీ చేస్తుంది. ఈ 8కి ఈ 16కి మనము ఎల్సిఎం తీసుకుంటే 16ఏ కదా. సో 8 × 2 16 × 1 ఎంటీ చేస్తుంది కాబట్టి ఎఫిషియన్సీ నెగిటివ్ అయింది. టోటల్ వర్క్ 16 units అంటే టోటల్ ట్యాంక్ ఫిల్ అవడానికి ఇక్కడ 16 units వర్క్ ఉంది. మనకు కావాల్సింది 3/4 కాబట్టి 16 × 3/4. ఎఫిషియన్సీ రెండు ఆన్లో ఉన్నప్పుడు 2 - 1 అంటే 1ఏ కదా. సో 1 unit ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుంటే 4 1s 4 4s
4 into 3 అంటే 12. సో 12 hours టైం పడుతుంది 3/4 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అవటానికి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, by selling cloth at 483 rupees per meter, a shopkeeper loses 31%. Find the rate at which it should be sold so as to earn a profit of 34%. సో ఒక్క మీటర్ 483 రూపీస్కి అమ్ముతుంటే అతనికి ఒక షాప్కీపర్కి 31% లాస్ వస్తుంది. ఇప్పుడు 34% ప్రాఫిట్ రావాలంటే పర్ మీటర్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 31% లాస్ వస్తుంది అని అంటే 69%కి ఈక్వల్ అయింది కదా. ఈ 69% అనేది 483కి ఈక్వల్ అయినప్పుడు ప్రాఫిట్ 34 రావాలంటే సెల్లింగ్ ప్రైస్ 134 ఉండాలి. ఈ 134 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, 9 ఇంటూ సంథింగ్ చేసి యూనిట్ డిజిట్ 3 రావాలి. సో 9 into 7 అంటే యూనిట్ డిజిట్ 3నా. సో 69 into 7 ఈజ్ 483. నౌ 7 4s 28 క్యారీ 2. 7 3s 21 plus 2 అంటే 23 క్యారీ 2. 7 1 7 plus 2 అంటే 9. 938 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ ఉంటే అప్పుడు మనకి 34% ప్రాఫిట్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if at the same rate of interest in 2 years the simple interest is 40 rupees and compound interest compounded annually is 42 rupees, then what is the principal? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంది. 2 yearsలో మనకి ఒక సమ్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ 40 రూపీస్ వస్తుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 42 రూపీస్ వస్తుంది. సో ఈ ప్రిన్సిపల్ అనేది సమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎన్ని ఇయర్స్ అయినా కానీ మనకి కాన్స్టెంట్గా ఉంటుంది కదా. 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 40 రూపీస్ అంటే పర్ ఇయర్ మనకి 20 రూపీస్ వస్తుంది. నెక్స్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్, ప్రిన్సిపల్ కూడా సేమ్. సో అందుకని కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఫస్ట్ ఇయర్ 20 వస్తుంది. సో ఇక్కడ సపోజ్ సమ్ ఎక్స్ అనుకుంటే ఈ ఎక్స్ మీద ఫస్ట్ ఇయర్ 20 వచ్చింది, సెకండ్ ఇయర్ కూడా 20 వచ్చిద్దా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అంటే ఈ 20కి అగైన్ మనకి ఇంట్రెస్ట్ 2 వస్తుంది. సో ఈ 2 రూపీస్ అనేది 20 రూపీస్ మీద మనకి జనరేట్ అయింది ఇంట్రెస్ట్. సో ఇంటూ 100 చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంటూ 100 ఈ 0 క్యాన్సిల్, 2 1s 2 10s is 20. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% వచ్చింది. సో చూడండి, మనకి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అని ఉంది. సో 2 yearsకి ఇంట్రెస్ట్ ఎంత అయింది 20% అయింది. సో ఈ 20% వాల్యూ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే 20% వాల్యూ 40 రూపీస్ అయితే 100% సమ్. సో 100% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్, 20 into 2 is 40. 2 into 100 అంటే 200. సో సమ్ అనేది 200 రూపీస్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ఈ స్టెప్లో ఏం చేసామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేసాం ఈ స్టెప్ దాకా. నెక్స్ట్ ఏం చేసాము, సమ్ని ఫైండ్ అవుట్ చేసాం. సో 2 yearsకి మనకి 40 రూపీస్ ఇంట్రెస్ట్ జనరేట్ అయిందంటే పర్ ఇయర్ ఇంట్రెస్ట్ 10%. సో 20% 40 రూపీస్కి ఈక్వల్ అయితే 100% ఎంత అయిందో ఫైండ్ అవుట్ చేసేసాం, అంతే, వెరీ సింపుల్. నెక్స్ట్, ద మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఈజ్. సో ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీడియన్ అంటే ఏంది, మిడిల్ వాల్యూ. సో ఇచ్చిన డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే మిడిల్ వచ్చిన వాల్యూని మనకి మీడియన్ అయింది. టోటల్ ఎంత ఉందో చూడండి డేటా ఇక్కడ కౌంట్ 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 అంటే మిడిల్ వాల్యూ వచ్చేసి 11 + 1 12 divided by 2 దట్ ఈస్ 6. 6th ప్లేస్లో ఏదైతే నెంబర్ వస్తుందో మనకి అరేంజ్ చేసినప్పుడు అదే మనకి మీడియన్ అయింది. 1 2 3 4 5 6 ఈ ప్లేస్లో. సో ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ వచ్చేసి 20, నెక్స్ట్ మళ్ళీ 20 ఉంది. సో అగైన్ 20, నెక్స్ట్ 35 ఉంది. అగైన్ 30స్లో ఏమైనా ఉందా, లేదు. 40స్లో 43 ఉంది. సో 43. నెక్స్ట్ 40స్లో ఏం లేదు. 50స్లో ఇక్కడ 56 ఉంది. అగైన్ 50స్లో ఏమన్నా ఉందా, లేదు. సో 60స్లో 62 ఉంది. సో 6th ప్లేస్లో మనకి 62 వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if A's salary is 51% more than that of B, then by what percentage is B's salary less than that of A? సో ఇక్కడ A salary B కన్నా 51% ఎక్కువ ఉంటే B salary A కన్నా ఎంత పర్సెంట్ తక్కువ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. A salary B salary, A salary ఎక్కువ ఉంది. సో B వాల్యూ 100 తీసుకుంటే A వాల్యూ ఏమవుతుంది 151. సో 51% ఎక్కువ కాబట్టి సో ఇక్కడ B salary అనేది ఎంత పర్సెంట్ తక్కువ అన్నారు.
సో ఎవరితో కంపేర్ చేస్తున్నాం? ఏతో కదా. ఎంత తక్కువ ఉంది? 51 తక్కువ ఉంది. కంపేర్ చేస్తుంది ఏతో కాబట్టి డివైడెడ్ బై 151 చేసి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంటూ 100. సో ఇక్కడ డివిజన్ మెథడ్ అప్లై చేస్తే 5100 డివైడెడ్ బై 151. సో ఇక్కడ చూడండి 15 ఇంటూ ఇక్కడ 51 ఉంది. సో 15 ఇంటూ 3 చేస్తే 45. సో నౌ 3 1s is 3, 3 5s 15, 3 1s 3 plus 1 అంటే 453. సో 510లో నుంచి 453 మైనస్ చేస్తే 57. E0 హ్యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ డిజిట్ 3 అన్నిట్లో ఉంది. నెక్స్ట్ డిజిట్ ఏమొస్తుందో మనము చూద్దాం. ఇక్కడ 57 ఉంది. సేమ్ అగైన్ 15 ఇంటూ 3 చేస్తే 45 వస్తుంది. 453 అంటే మనకి 33 పాయింట్ సమ్ వాల్యూ రావాలి. దట్ ఈస్ ఆప్షన్ బి. సో 33.77%. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a hemispherical bowl has a 3.5 cm radius. It is to be painted inside as well as outside. Find the cost of painting it at the rate of 17 rupees per 10 cm square. సో ఇక్కడ ఒక హెమిస్పెరికల్ బౌల్ ఉంది. ఫస్ట్ మనం ఇలా ఒక బౌల్ని డ్రా చేసుకుందాం. ఈ బౌల్ని మనము ఇన్సైడ్ కూడా పెయింట్ చేయాలి, అవుట్ సైడ్ కూడా పెయింట్ చేయాలి. సో ప్రతి 10 సెంటీమీటర్ స్క్వేర్కి 17 రూపీస్ పడుతుంటే ఓవరాల్ ఈ బౌల్ని పెయింట్ చేయడానికి ఎంత అమౌంట్ పట్టిద్దో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, మనం పెయింట్ చేసేది ఏంటి? సర్ఫేస్ ఏరియానే కదా. అంటే అవుట్ సైడ్ ఉందనుకోండి, ఇలాగా మనం ఈ ఏరియాని పెయింట్ చేస్తున్నాం. సో ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడ పెయింట్ చేస్తున్నాం. సో టోటల్ మనకు కావాల్సింది అవుట్ సైడ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా. సో అవుట్ సైడ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఒక స్పియర్ ఏమైంది 4πr². ఇక్కడ మనకి హెమిస్పెరికల్ బౌల్ కాబట్టి 2πr². అవుట్ సైడ్, ఇన్సైడ్ కూడా సేమ్ ఉంటుంది. సో అగైన్ 2πr². రెండింటిని యాడ్ చేస్తుంటే 4πr². ఈ వాల్యూ కావాలి. సో ఇక్కడ నుంచి కూడా షార్ట్ కట్ చూడండి. ఫస్ట్ పై అంటే ఏంటి? 22/7. సో 22లో మనకి ఏముంటుంది? 11 మల్టిపుల్ ఉంటుంది కదా. డైరెక్ట్గా మనం ఇక్కడ ఆప్షన్స్ని చెక్ చేయొచ్చు 11 మల్టిపుల్ ఏది అని చెప్పి. సో 11 మల్టిపుల్ అంటే ఆల్టర్నేట్ సమ్ డిజిట్స్ అనేది 0 కానీ 11 మల్టిపుల్ కానీ ఈక్వల్ అవ్వాలి. 4 + 8 అంటే 12, 2 + 1 అంటే 3. సో 12 - 3 మనకి 9. ఇది 11 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 6 + 8 అంటే 14, 2 + 1 అంటే 3, 14 - 3 అంటే 11. సో 11 అనేది 11తో డివైడ్ అయింది కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ చూడండి, 5 + 8 అంటే 13, 2 + 1 అంటే 3, 13 - 3 అంటే 10. ఇది మనకి 11తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 8 + 7 అంటే 15, 2 + 1 అంటే 3, 15 - 3 అంటే 12. 12 కూడా మనకి 11తో డివైడ్ అవ్వదు. సో 3 ఆప్షన్స్ రాంగ్, ఓన్లీ 1 ఆప్షన్ రైట్ కాబట్టి ఆప్షన్ బి ఈజీగా మనము ఆప్షన్ బి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసి రాసేయచ్చు. సపోజ్ మనకి ఎగ్జామ్లో ఇచ్చిన ఆప్షన్స్లో 2 కానీ 3 కానీ 11 మల్టిపుల్ అయితే అప్పుడేంది? సో అందుకని మనకి కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం మనం షార్ట్కట్తోనే సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్. బట్ ఎగ్జామ్లో మనకి ఆప్షన్స్ అనేవి 2 కానీ 3 కానీ 11 మల్టిపుల్ ఇస్తే అప్పుడు సాల్వ్ చేయలేం కదా. సో అలాంటి కేసెస్లో కూడా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మన దగ్గర కాన్సెప్ట్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంది చూడండి, 4πr² కదా. సో 4 ఇంటూ సబ్స్టిట్యూట్ చేయాలి. జస్ట్ పై అంటే ఏంది? 22/7. రేడియస్ మనకి 3.5 సెంటీమీటర్ అని ఇచ్చారు. సో 3.5ని 7/2 ఇంటూ 7/2 రాయొచ్చు కదా. సో 2 ఇంటూ 2 అంటే 4, ఈ 4 క్యాన్సిల్, 1 7 క్యాన్సిల్, 22 ఇంటూ 7 అంటే 154. సో ఇది సర్ఫేస్ ఏరియా. ప్రతి 10 సెంటీమీటర్ స్క్వేర్కి 17 రూపీస్ పడుతుంది. టోటల్ మనకి 154 ఉంది. ఈ టోటల్ని డివైడెడ్ బై 10 చేసి ఇప్పుడు ఇంటూ 17 చేయాలి. ఓకేనా. నౌ 17 ఇంటూ 4 అంటే 68, క్యారీ 6. 17 5s అంటే 85 ప్లస్ 6 అంటే 91, క్యారీ 9. 17 1s 17 ప్లస్ 9 అంటే 26 డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి 1 డిజిట్ ముందు పాయింట్ తీసుకుంటే 261.8 రూపీస్ పడుతుంది. సో అందుకని షార్ట్ కట్ కూడా ఇంపార్టెంటే, కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మనం చేస్తుంది ప్రాక్టీస్ కాబట్టి రెండింటిని నేర్చుకోవాలి. ఎగ్జామ్లో వెళ్ళేసరికి షార్ట్ కట్ని ట్రై చేయండి. ఇప్పుడు సాల్వ్ కాకపోతే అప్పుడు ఒకసారి కాన్సెప్ట్ దగ్గరికి రండి. ఓకేనా. సో బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు రెండు మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్, A covers a distance of 1032 km in 8 hours. The speed of a train is double the speed of the car. 1/3 the speed of the train is equal to the speed of bike. How much distance will the bike cover in 17 hours?
వెరీ గుడ్ క్వశ్చన్ కదా. చూడండి, ఒక కార్ 1032 కిలోమీటర్స్ని 8 అవర్స్లో కవర్ చేయగలగదు అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడి నుంచి మనము కార్ స్పీడ్ అనేది ఎంత తెలుసుకోవచ్చు కదా. కార్ స్పీడ్ తెలుసుకుందామా. సో స్పీడ్ ఆఫ్ కార్ అనేది 1032 కిలోమీటర్స్ డివైడెడ్ బై time, distance divided by time. So 8 ones is 8, carry 2, 8 2s 16, carry 7, 8 9s 72. So speed of car 129 వచ్చింది. నెక్స్ట్ ఏమన్నారు, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇస్ డబల్ ద స్పీడ్ ఆఫ్ కార్ అన్నారు. సో ఇక్కడ నుంచి ట్రైన్ స్పీడ్ ఏమవుతుంది, కార్ స్పీడ్ కన్నా డబల్ అన్నారు కాబట్టి 129 ఇంటూ 2 చేస్తే 2 9s 8, 2 into 9 అంటే 18, 2 2s 4 plus 1 అంటే 5, 2 1s is 2. సో 258 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. 1/3 ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ బైక్. సో బైక్ స్పీడ్ వచ్చేసి బైక్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ స్పీడ్ కన్నా 1/3 ఉంది. సో ఈ 258 డివైడెడ్ బై 3 చేస్తే 3 8s 24, 3 6 18. సో బైక్ స్పీడ్ 86 కిలోమీటర్ పర్ అవర్. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద బైక్ కవర్ ఇన్ 17 hours. సో ఇక్కడ నుంచి మనకి స్పీడ్ ఆఫ్ బైక్ 86 అని వచ్చింది అండ్ 17 hoursలో ఎంత డిస్టెన్స్ బైక్ కవర్ చేయగలగదు. సో డిస్టెన్స్ కవర్డ్ బై బైక్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. బైక్ స్పీడ్ ఎంత 86, టైం ఎంత ఇచ్చారు 17. సో నౌ మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ అయినా చూద్దామంటే 6 7s 42, 2 రెండు ఆప్షన్స్లో ఉంది కాబట్టి అండ్ ఫస్ట్ 2 digits కూడా 14 ఉన్నాయి. సాల్వ్ చేద్దాం. 17 into 6 అంటే 102, క్యారీ 10. 17 into 8 136 plus 10 అంటే 146. సో 1462. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ డైరెక్ట్గా మనకి బైక్ స్పీడ్ ఇచ్చి అండ్ ఇక్కడ టైం ఇచ్చేస్తే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. కానీ మనకు కార్ స్పీడ్ ఇచ్చారు, కార్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి, అందులో నుంచి ట్రైన్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మనం బైక్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసి డిస్టెన్స్ ఎంత కవర్ చేసిందో 17 hoursలో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్, in what time will 2800 rupees fetch an interest of 700 rupees at 5% per year simple interest. సో ఇక్కడ మనకి ఎంత టైంలో 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 2800 అమౌంట్కి 700 ఇంట్రెస్ట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 700 ఇంట్రెస్ట్ వస్తుంది ఎంత అమౌంట్ మీద, 2800 మీద. ఇంట్రెస్ట్ 5%, టైం పీరియడ్ తెలియదు కాబట్టి ఇంటూ టీ. ఈ 2 zeros క్యాన్సిల్. 7 1s is 7, 7 4s is 28. సో 5 into 4 అంటే 20, 20 into 5 is 100. సో టైం పీరియడ్ ఈజ్ 5 yearsలో మనకి 2800 రూపీస్ మీద 700 ఇంట్రెస్ట్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a grocer marked his goods at 60% above their cost price and sold them at a discount of x%. If he gained 52% profit, then find the value of x. సో ఒక గ్రాసర్ తన గూడ్స్ని 60% అబవ్ మార్క్ చేసి ఉంచి సర్టన్ ఎక్స్ అమౌంట్ అనేది డిస్కౌంట్ ఇచ్చారు. సో x% డిస్కౌంట్ ఇస్తే ప్రాఫిట్ 52% వచ్చింది. ఈ ఎక్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే కాస్ట్ ప్రైస్ని పెంచితే మనకి ఏమవుతుంది, మార్కెట్ ప్రైస్ వచ్చింది. సో ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ కూడా కావాలి. నా కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం, ప్రాఫిట్ ఎంత వచ్చింది 52%. సో కాస్ట్ ప్రైస్ 100 ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ 152 ఉంటేనే కదా 52% ప్రాఫిట్ వచ్చేది. అండ్ అతని గూడ్స్ని 60% అబోవ్ మార్క్ చేసి ఉంచారు అని అన్నారు. సో కాస్ట్ ప్రైస్ మీదే కదా మార్క్ చేసేది, అంటే 160 అనేది మార్కెట్ ప్రైస్ అయింది. ఇప్పుడు డిస్కౌంట్ మనకి మార్కింగ్ ప్రైస్ మీదే కదా ఇచ్చేది. అంటే ఇక్కడ చూడండి, మార్కెట్ ప్రైస్ 160 ఉంటే సెల్లింగ్ ప్రైస్ 152 ఉంది. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, 8 డిస్కౌంట్ ఇచ్చారు. ఎంత అమౌంట్ మీద, 160 మీద. ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. సో 16 into 5 is 80. ఈ 0 క్యాన్సిల్. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి మనము 5 అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్, the least number which when diminished by 7 is divisible by 16, 20, 10 and 27. సో ఒక నంబర్ని మనం 7తో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఆ నంబర్ అనేది 16తోనూ 20తోనూ 10తోనూ 27తోనూ డివైడ్ అవుతుంది అని అన్నారు. ఆ నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ 4 నంబర్లతో డివైడ్ అవుతుంది అని అంటే ఇక్కడ చూడండి 10 ఉందా. సో 10తో డివైడ్ అవ్వాలంటే బేసిక్ ప్రిన్సిపల్ ఏంది, యూనిట్ డిజిట్ మనకి 0 అయి ఉండాలి. సో ఒక నంబర్ని మనం 7తో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 0 ఎక్కడ వస్తుందో చెక్ చేస్తే ఆప్షన్ ఏ చూడండి,
2167. ఇందులో నుంచి మనం 7 మైనస్ చేస్తే ఏమొస్తుంది 2160 కదా. సో యూనిట్ డిజిట్ 0 ఉంది ఈ ఒక్క ఆప్షన్లోనే, కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అని చెప్పి 2 సెకండ్స్లో మార్క్ చేసేయచ్చు. ఓకే, సో అలా కాకుండా ఎగ్జామ్లో మనకి సపోజ్ 2-3 ఆప్షన్స్లో సేమ్ యూనిట్ డిజిట్ 0 వచ్చేలాగా వస్తే ఏం చేయాలి? సో అందుకని ఇక్కడ మనము కాన్సెప్ట్ని నేర్చుకుందాం. సో కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ 4 నంబర్స్తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ 4 నంబర్స్కి ఎల్సిఎం తీసుకోవాలి. 16కి, 20కి, 10కి, 27కి. ఓకే, సో ఫస్ట్ 20 అండ్ 10కి ఎల్సిఎం ఎంత? 20నే. అండ్ 16 20ని మనం ఎలా రాయొచ్చు? 4 into 5 అని రాయొచ్చా? 16 అంటే ఏంది? 4 into 4. నెక్స్ట్ ఈ 27 యాజ్ ఇట్ ఈస్ మల్టిప్లై చేస్తే 4 into 4 16 into 5 అంటే 80. సో 27 into 80, 27 into 8 అంటే 216. ఈ 0 యాజ్ ఇట్ ఈస్. సో ఇది నంబర్ అనమాట. సో ఈ నంబర్ అనేది మనకి 4 నంబర్స్తో డివైడ్ అవుతుంది. బట్ మనకు కావాల్సింది డిమినిష్ చేయకముందు, సబ్ట్రాక్ట్ చేయకముందు ఆ నంబర్ అనేది ఎంత అని. సో అందుకని +7ని యాడ్ చేసేస్తే 2167 ఈజ్ ద నంబర్. ఈ నంబర్ని ఇప్పుడు మనము 7తో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఈ 4 నంబర్స్తో డివైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ the selling price of 35 books is equal to the cost price of 28 books. Find the loss or gain percentage. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్లో ఎలా ఉందో అలానే రాయాలి. 35 బుక్స్ ఒక సెల్లింగ్ ప్రైస్ అనేది 28 బుక్స్ కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అయితే, సో మనము ప్రాఫిట్ కానీ లాస్ కానీ కాస్ట్ ప్రైస్ మీదే కదా ఫైండ్ అవుట్ చేసేది. సో కాస్ట్ ప్రైస్ అనేది డినామినేటర్కి రావాలి. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 28 by 35. సో 7 5s is 35, 7 4s is 28. కాస్ట్ ప్రైస్ 5 యూనిట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ మనకి 4 యూనిట్స్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి లాస్ వచ్చింది. సో ఆప్షన్ బి సిని ఎలిమినేట్ చేసేస్తే ఎంత లాస్ వచ్చింది? 1 యూనిట్ లాస్ వచ్చింది. ఎంత అమౌంట్ మీద? కాస్ట్ ప్రైస్ మీద, దట్ ఈస్ 5 into 100. సో 5 1s 5 20s is 100. సో 20% మనకి లాస్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై ద వాల్యూ. సో ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ వాల్యూస్ని సాల్వ్ చేయాలి. 21 + 15 అంటే 36. సో 74 minus 3 into 36 plus 36. నౌ 70 ఇక్కడ నుంచి చూడండి 36 కామన్ తీసేస్తే డైరెక్ట్గా మనము +36ని కామన్ తీసుకుందాం. సో -3 +1 అని ఉంటుంది. -3 +1 అంటే -2. 36 into 2 చేస్తే ఎంత? 72. సో 74 minus of 72, దట్ ఈస్ 2. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. సో ఈ రెండిట్లో నుంచి మనము 36 కామన్ తీసి -3 +1 అంటే -2, -2 into 36 అంటే -72. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 5 into 2 అంటే 10. సో ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 10 into 1 తీసుకోవచ్చా? సో -10 -1 అంటే -11. సో ఇక్కడ నుంచి ఫ్యాక్టర్స్ మనకి -10 అండ్ -1 వచ్చింది. నౌ రూట్స్ కావాలి. సో రూట్స్ కావాలి అని అంటే ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? -10 కాస్త +10 అవుతుంది. -1 +1 అయ్యి ఇక్కడ 5 ఉంది. సో 5తో మనం డివైడ్ చేయాలి. సో 5తో డివైడ్ చేసినప్పుడు 5 2s is 10, 1/5. సో 2, 1/5. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 1/20 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 1/30. సో ఇక్కడ 1/20 అనేది 1/30కి ఎంత పర్సెంట్ అయింది? ఈజ్ బై ఆఫ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజ్ దగ్గర మనకి 1/20 అని ఉందా? ఆఫ్ అంటే 1/30 పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి into 100. సో 1/20 1/30ని మనము 30/20 రాయొచ్చా? into 100. ఈ 0 క్యాన్సిల్. సో 2 1s is 2, 2 5s is 10. 1.5 into 100 అంటే 150. సో 150%. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ the average weight of 14 boys in a class is 40.25 kg and that of the remaining 4 boys is 38 kg. Find the average weight of all the boys in the class. సో ఇక్కడ 14 బాయ్స్ యావరేజ్ వచ్చేసి 40.25 అన్నారు. 4 బాయ్స్ యావరేజ్ 38 అయితే హోల్ క్లాస్ యావరేజ్ అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 14 and 4. సో 14 బాయ్స్ యావరేజ్ 40.25, 4 బాయ్స్ యావరేజ్ 38. సో ఈ 14 and 4కి మనము
రేషియో తీసుకుంటే 2 7s 14, 2 2s 4 కదా. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మనము మన యావరేజ్ అని చెప్పి కన్సిడర్ చేయొచ్చు. సో 38 మన యావరేజ్ అని చెప్పి కన్సిడర్ చేద్దామా? నో, హోల్ క్లాస్ యావరేజ్ 38 అనుకుందాం. సో ఇక్కడ 38 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది? 2.25 ఎక్స్ట్రా ఉంది. ఈ 2.25 అనేది 7 యూనిట్స్ మీద ఎక్స్ట్రా ఉంది కదా. సో 2.25 ఇంటూ 7 డివైడెడ్ బై హోల్ క్లాస్కి ఈక్వల్గా పంచాలి. 7 + 2 అంటే 9. నౌ 9 months, 9 2s is 18, carry 4, 9 5s is 45. సో 0.25 ఇంటూ 7 అంటే 7 5s 35, 5 ఇక్కడ క్యారీ 3, 7 2s 14 + 3 అంటే 17. సో 1.75ని మనము 38కి యాడ్ చేస్తే 39.75 అనేది హోల్ క్లాస్ యావరేజ్ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. If the volume of a right circular cone of height 11 cm is 297 pi cm3, find the diameter of its base. So volume ఇచ్చి డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఈజ్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. వాల్యూమ్ ఏమిచ్చారు? 297 పై ఈక్వల్ టు 1/3 పై సబ్స్టిట్యూట్ చేయొద్దు బికాస్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంటూ రేడియస్ తెలీదు, హైట్ 11. సో ఇక్కడ నుంచి ఈ పై క్యాన్సిల్, 11 1s, 11 2s 22, 11 7s 77. సో సారీ, ఇది ఆర్ స్క్వేర్. ఓకే, సో 27 ఇంటూ 3 అంటే 81. ఆర్ స్క్వేర్ వాల్యూ 81 అయినప్పుడు ఆర్ వాల్యూ ఏమొస్తుంది? 9 వస్తుంది. మనకు కావాల్సింది ఏంది? డయామీటర్ కదా. సో డయామీటర్ అంటే 2 times of radius, దట్ ఈజ్ ఈక్వల్ టు 18 cm. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. If x plus 1 by x is 9, find the value of x square plus 1 by x square. So x plus 1 by x 9 అయినప్పుడు x square plus 1 by x square ఏమవుతుంది? 9 square minus 2. 9 square అంటే 81 minus 2, that is equal to 79. Option A is our answer. Next. Which of the following numbers is divisible by 12? సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్ అనేది మనకి 12తో డివైడ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 12తో డివైడ్ అవ్వాలంటే 4తోనూ అవ్వాలి, 3తోనూ అవ్వాలి. 4 into 3 అంటే 12 కదా. సో ఫస్ట్ 4 మల్టిపుల్ చెక్ చేయడానికి 4తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 digits 4 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఇక్కడ ఈ 2 zeros 4తో డివైడ్ అవుతుంది. 49 డివైడ్ అవ్వదు కదా. నెక్స్ట్ 64 4 మల్టిపులే, 84 కూడా 4 మల్టిపులే కాబట్టి నెక్స్ట్ 3 మల్టిపుల్ని చెక్ చేద్దాం. సో 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 3కి ఈక్వల్గా ఉండాలి. ఆల్రెడీ మనకి ఆప్షన్ బి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాం. సో 8 + 2 అంటే 10, 10 అనేది 3 మల్టిపుల్ అవ్వదు. నెక్స్ట్ 4 + 6 10, 10 + 2 12, 12 + 1 13, 13 అనేది 3 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 2 + 1 3, 3 + 8 అంటే 11, 11 + 4 అంటే 15. సో 15 అనేది 3 మల్టిపుల్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ఇది మనకి a³ + b³ ఫార్ములాలో ఉంది కదా. సో ఎక్స్పాండ్ చేస్తే a³ + b³ ఎలా రాయొచ్చు మనము? a + b హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ 3 times ఆఫ్ ab ఇంటూ a + bకి ఈక్వల్ అయింది. సో a + b అంటే a వాల్యూ 0.54, b వాల్యూ 0.46, రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1. సో 1³ is 1 కాబట్టి -3 ఇంటూ 0.54 ఇంటూ 0.46, a + b అంటే 1 కదా. నౌ సాల్వ్ చేద్దాం. 0.54 ఇంటూ 0.46. సో ఇక్కడ చూడండి, 0.54ని సపోజ్ మనం ఇది 54 and 46 అని చెప్పి తీసుకుందాం. 54ని ఎలా రాయొచ్చు? 50 + 4 అని రాయొచ్చా? 46ని ఎలా రాయొచ్చు? 50 - 4 అని రాయొచ్చు కదా. సో a + b ఇంటూ a - b అంటే a². 50² అంటే 2500, b² అంటే 16. సో 500లో నుంచి 16 మైనస్ చేస్తే 484. సో 2484. ఈ టోటల్కి ఇప్పుడు మనము ఇంటూ 3 మల్టిప్లై చేద్దాం. సో డైరెక్ట్గా ఇంటూ 3 మల్టిప్లై చేస్తే 3 4s is 12, క్యారీ 1, 3 8s 24 + 1 అంటే 25, 3 4s 12 + 2 అంటే 14, 3 2s 6 + 1 అంటే 7. సో ఇక్కడ పాయింట్ అనేది 2 digits ముందుంది, ఇక్కడ ఒక 2 digits ముందుంది. సో టోటల్గా 4 digits ముందు మనకు పాయింట్ రావాలి కాబట్టి 1 - 0.7452 చేస్తే
సో 1లో నుంచి 0.7452 మైనస్ చేయాలి. సో 1ని మనం 1.000 అని రాసుకుంటే 10 - 2 అంటే 8, 9 - 5 అంటే 4. సో లాస్ట్ 2 డిజిట్స్ 48 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. దట్ ఈస్ 0.2548. నెక్స్ట్, Hari travels from city A to city B. If Hari drives his car at 1/4 of his normal speed, then he reaches city B 39 minutes late. Find the time that Hari would take to travel from city A to city B if he drove at his normal speed. సో ఇక్కడ హరి సిటీ ఏ నుంచి సిటీ బికి వెళ్ళాలి. అయితే అతను తన నార్మల్ స్పీడ్లో 1/4 స్పీడ్తో వెళ్తుంటే అతను 39 minutes లేట్ అయ్యారు. సో ఇప్పుడు నార్మల్ స్పీడ్తో వెళ్తుంటే ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇనీషియల్గా నార్మల్ స్పీడ్ ఇది, ఇప్పుడు రెడ్యూస్ చేసిన స్పీడ్ అనుకుందాం. సో నార్మల్ స్పీడ్ 4 units ఉంటే స్పీడ్, ఓకే, ఇప్పుడు రెడ్యూస్ చేసిన 4, ఇందులో 1/4 అంటే 1 unit ఉంటుంది కదా. సో స్పీడ్ రేషియో అండ్ టైం రేషియో రెసిప్రోకల్గా ఉంటుంది. స్పీడ్ రేషియో 4:1 ఉంటే టైం రేషియో 1:4 ఉంటుంది. సో ఇక్కడ టైం ఎంత ఎక్స్ట్రా పడుతుంది, 3 units ఎక్స్ట్రా పడుతుంది. ఈ 3 units అనేది క్వశ్చన్లో మనకి 39 minutes ఎక్స్ట్రా పట్టింది. సో ఎక్స్ట్రా 39 minutes పట్టింది కాబట్టి అతనికి లేట్ అయింది. సో ఈ 3 units 39 minutesని రిప్రజెంట్ చేస్తుంటే 1 unit ఏమైంది, 13 minutesకి ఈక్వల్ అయింది. సో యూజువల్గా నార్మల్గా అతను ఈ 4 units స్పీడ్తో వెళ్తుంటే 1 unit టైంలో వెళ్ళిపోతారు. సో 1 unit అనేది 13 minutesకి ఈక్వల్ అయింది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. 13 minutesలో అతను సిటీ బికి రీచ్ అయిపోతారు. నెక్స్ట్, for a regular polygon, the sum of the interior angles is 400% more than the sum of its exterior angles. Each interior angle of the polygon measures x degree. What is the value of x? సో ఇక్కడ ఒక రెగ్యులర్ పాలిగాన్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్స్ కన్నా 400% ఎక్స్ట్రా ఉంది. అంటే ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకుంటే ఎక్స్టీరియర్ యాంగిల్ 100 units ఉంటే ఇంటీరియర్ యాంగిల్ 100 కన్నా 400% ఎక్కువ. సో 400% యాడ్ చేస్తే 500 అవుతుంది కదా. సో ఇంటీరియర్ యాంగిల్ 500 ఉంటే ఎక్స్టీరియర్ యాంగిల్ 100 ఉంటుంది. సో రేషియో తీసుకుంటే ఇక్కడ 5:1 వస్తుంది. మనకు తెలుసు ఏ పాలిగాన్కైనా కానీ ఇంటీరియర్ యాంగిల్ని ఎక్స్టీరియర్ యాంగిల్ని సమ్ చేస్తే మనకి 180 degreeకి ఈక్వల్ అవ్వాలి. సో 5 + 1 అంటే 6. ఈ 6 units అనేది 180 degreeని రిప్రజెంట్ చేస్తుంటే 1 unit ఏమైంది, 30 degreeకి ఈక్వల్ అయింది కదా. సో మనకు కావాల్సింది ఏంది, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అనేది ఎంత అని. సో ఇంటీరియర్ యాంగిల్ 5 units ఉంది కాబట్టి 5 × 30 degree చేస్తే 150 degree ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ క్వాడ్రిలాటరల్ PQRS the bisectors of angle R and angle S meet at point T and angle STR is 8 degree. If the ratio of angle P to angle Q is 7:9, then what is the difference between the measure of angle Q and angle P? ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఒక క్వాడ్రిలాటరల్ PQRSని డ్రా చేసుకుందాం మనం. సో ఒక క్వాడ్రిలాటరల్ PQRSని డ్రా చేసినప్పుడు బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ ఆర్ అండ్ యాంగిల్ ఎస్ అన్నారు. సో ఈ యాంగిల్ ఆర్ బైసెక్టర్, యాంగిల్ ఎస్ బైసెక్టర్స్ ఇలా మీట్ అవుతున్నాయి. ఏ పాయింట్ దగ్గర, పాయింట్ టీ దగ్గర. నా యాంగిల్ ఎస్టీఆర్ అనేది మనకి 8 degree అని చెప్పి ఇచ్చారు. ఈ యాంగిల్ పి అండ్ యాంగిల్ క్యూ అనేది 7:9 రేషియోలో ఉంటే డిఫరెన్స్ బిట్వీన్ క్యూ అండ్ పి అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ అసలు మనకి ఇలా బైసెక్టర్స్ మీట్ అయినప్పుడు యాంగిల్ ఎస్టీఆర్ వాల్యూ అనేది ఈ 2 angles ఉంటుంది కదా, యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూని సమ్ చేసి /2 చేస్తే వస్తుంది. సో ఫస్ట్ యాంగిల్ పి రేషియో 7 units అని ఉంది అండ్ క్యూ అనేది 9 units అని ఉంది కదా. ఎస్టీఆర్ మనకి 8 degree అని ఇచ్చారు. సో యాంగిల్ పి 7, యాంగిల్ క్యూ 9, 9 + 7 అంటే ఎంత, 16. సో 16x అనేది ఎస్టీఆర్ 8 కాబట్టి 8 × 2 అంటే 16 degree. సో 16x 16 degreeకి రిప్రజెంట్ చేస్తుంటే 1x అనేది 1 degreeకి ఈక్వల్ అయింది. మనకు కావాల్సింది డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ, 2 units. 2x అంటే 2కి ఈక్వల్ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 3 taps A, B and C together can fill a empty cistern in 20 minutes
Tab A alone can fill it in 50 minutes. Tab B alone can fill it in 60 minutes. How long will Tab C alone take it to fill it? సో ఇక్కడ 3 ట్యాబ్స్ ఉన్నాయి. ట్యాబ్ ఏ ఏమో 50 మినిట్స్లో ఫిల్ చేయగలిగితే ట్యాబ్ బి 60 మినిట్స్లో ఫిల్ చేసింది. సో 3 కలిస్తే 20 మినిట్స్లో ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంటే ఓన్లీ ట్యాబ్ సి ఆన్ చేసినప్పుడు ట్యాంక్ అనేది ఎన్ని మినిట్స్లో ఫిల్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 3 ట్యాబ్స్ ఏ బి సి ఆన్లో ఉంటే 20 మినిట్స్లో ఫిల్ అవుతుందా? ట్యాబ్ ఏ ఒక్కటే అయితే 50 మినిట్స్ టైం పడుతుంది. ట్యాబ్ బికి 60 మినిట్స్ టైం పడుతుంది. సో ఇక్కడ ఈ 20కి 50కి 60కి మనము ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 300. ఇది టోటల్ వర్క్. సో 20 ఇంటూ 15 ఈజ్ 2 ఇంటూ 5 15 అంటే 30. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 50 ఇంటూ 6 అంటే 300. 60 ఇంటూ 5 అంటే 300. సో చూడండి ఇక్కడ టోటల్ వర్క్ వచ్చేసి మనకి 300 యూనిట్స్ ఉంది. ఇందులో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ 15 యూనిట్స్ అయినప్పుడు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ 15 యూనిట్స్ అయినప్పుడు ఏ ఎఫిషియన్సీ 6, బి ఎఫిషియన్సీ 5. సో 6 ప్లస్ 5 అంటే 11. సో సి ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 11 దట్ ఈస్ 4. సి ఎఫిషియన్సీ 4 యూనిట్స్ అనమాట. 300 డివైడెడ్ బై 4, 4 ones, 4 7s 28, 4 5s 20. సో ఆప్షన్ డి 75 మినిట్స్లో ట్యాబ్ సి ఫిల్ చేయగలుగుతుంది. సో టుడే ఆల్ 30 క్వశ్చన్స్ని సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ సెట్తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటిదాకా జరుగుతున్న క్లాస్ పీడిఎఫ్స్ కావాలి అని అంటే హైగ్రీవా స్టడీ సర్కిల్ యాప్లో పీడిఎఫ్ సెక్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. టెలిగ్రామ్ లింక్ అండ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? సో కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ వాచింగ్ హైగ్రీవా స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ.